హలో అండి, అందరికీ హాయ్. సండే స్పెషల్ మీరేం తెచ్చుకున్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి అండి. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా మమ్మీ బోటి కర్రీ అండ్ మటన్ కర్రీ అయితే చేసింది. మా మమ్మీ స్టైల్లో 2 రెసిపీస్ చూసేసేయండి. ఇంకా బోటి అంటే తెలుసు కదండి, చాలా క్లీన్గా నీట్గా చేయాలి. అంటే బోటి ఒక 7 టైమ్స్ అలా నీట్గా కడగాలి. కడిగితేనే బోటి మొత్తం క్లీన్ అయిపోతుంది. సో మా మమ్మీ అయితే ఆల్మోస్ట్ 7 టైమ్స్ అలా ఇలా కడిగేసి పెట్టేసింది. సో సింపుల్గా మా మమ్మీ స్టైల్ రెసిపీస్ అండి. సో బోటి కడిగేసి కుక్కర్లో వేసేసింది. కుక్కర్లో ఆనియన్స్ కూడా వేసేసి సరిపడినంత పసుపు వేసింది. సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బోటిలోనికి వేసేసింది. సో ఆల్మోస్ట్ బోటి కర్రీ అండ్ మటన్ కర్రీ 2 కుక్కర్లోనే చేసింది మా మమ్మీ. సింపుల్గా చాలా బాగా కుదిరాయండి, టేస్ట్ కూడా. సో సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని నీట్గా కొంచెం సరిపడినంత ఆయిల్ కూడా వేసేసుకోవాలి. సో మా మమ్మీ చేతితోనే అన్నీ వేసేస్తుంది. సో మన మమ్మీ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మా మమ్మీ ఇలానే చేసేస్తుంది. సో ఇంకా మొత్తాన్ని మిక్స్ చేస్తుంది, కలిపేస్తుందండి. మొత్తాన్ని కలిపేసి ఇంకా లైట్గా కొన్ని వాటర్ వేసేసి కుక్కర్కి విజిల్ పెట్టేస్తుంది. సో మేమైతే 7 విజిల్స్ అలా కుక్కర్కి పెట్టేసాము. సో క్యాప్ పెట్టేసి 7 విజిల్స్ వచ్చే వరకు అయితే మా మమ్మీ విజిల్స్ పెట్టేసింది. ఇంకా 7 విజిల్స్ అయిపోయాయి. ఇంకా ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ధనియా పౌడర్ వేసే క్లిప్ మిస్ అయిపోయింది. సో కుక్కర్ అయితే ఓపెన్ చేసేసాము. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం బోటి కర్రీ మొత్తం ఉడికిందండి. సో టేస్ట్ అయితే చాలా సింపుల్గా చాలా బాగా కుదిరింది మా మమ్మీ స్టైల్లో బోటి కర్రీ. సో ఆల్మోస్ట్ ఉడికింది, ఇంకా రెడీ అయిపోయింది బోటి కర్రీ. ఇంకా తర్వాత మటన్ చేస్తుందండి మా మమ్మీ స్టైల్ మటన్. సో ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంది. కుక్కర్ పెట్టుకొని అందులోనికి ఆనియన్స్ వేసేసింది. ఒక 2 ఆనియన్స్ వేసేసి సరిపడినంత కొత్తిమీర, పుదీనా అయితే వేసేసి మళ్ళీ మొత్తాన్ని మిక్స్ చేస్తుంది. ఇంకా సరిపడినంత పసుపు కూడా వేసేసి మొత్తాన్ని నీట్గా కలిపేస్తుంది. మటన్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారండి. ఎవరి స్టైల్లో వాళ్ళకే నచ్చుతుంది. సో మా మమ్మీ స్టైల్. సో సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తాన్ని మిక్స్ చేస్తుంది. ఇంకా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గడానికి ఒక 2 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇంకా ఇది 1/2 kg మటన్ అండి. సో మటన్ ఫ్రెష్గానే ఉంది, కానీ మా మమ్మీ కడగకుండా నీట్గా అలానే వేస్తుంది. ఇంకా నేనే చెప్పాను మమ్మీ కడుగు మటన్ అనేసి. ఇంకా మటన్ మొత్తాన్ని కడిగేసి మళ్ళీ మా మమ్మీ కుక్కర్లో వేసేస్తుంది. సో మటన్ మొత్తం కడిగేసి ఇంకా కుక్కర్లో వేసేస్తుంది. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గిపోయాయండి. సో మటన్ మొత్తం కుక్కర్లో వేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తుంది. సో సరిపడినంత కారం కూడా వేసేస్తుంది మా మమ్మీ. ఇంకా మొత్తాన్ని మిక్స్ చేస్తుంది. సో ఇంకా మటన్ మొత్తాన్ని మిక్స్ చేసేస్తుంది. ఇంకా అందులోనికి సరిపడినంత వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ విజిల్కి పెట్టేస్తుంది. ఇందులోనికి ఉప్పు కారాలు సరిపోయినా లేవా అని చూసేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసింది. సో మటన్కి అయితే మేము 10 విజిల్స్ పెట్టేసాము. సో ఆల్మోస్ట్ 10 విజిల్స్ అయిపోయినాయి. ఓపెన్ చేస్తే మటన్ని చాలా మంచిగా ఉడికిపోయింది 10 విజిల్స్కి. ఇంకా మా మమ్మీ స్టైల్ బోటి కర్రీ మటన్ కర్రీ ఎలా చేసిందో చెప్పేసేయండి. ఇంకా లాస్ట్కు ధనియా పౌడర్ వేసేసింది. సో మా మమ్మీ స్టైల్ మటన్ బోటి కర్రీ రెడీ.